ఖర్చు చేద్దామంటే సీఆర్డీఏ వద్ద ఒక్క రూపాయి లేదని మంత్రి నారాయణ అన్నారు. వైసీపీ నేతలు ఖజానాను ఖాళీ చేసి వెళ్లారని ధ్వజమెత్తారు. టిట్కో ఇళ్ల వద్ద రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వసతి కల్పిస్తామని చెప్పారు. అమరావతి ప్రాంతంలోని టిట్కో ఇళ్లను తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్తో కలిసి పరిశీలించారు. మరో 3 నెలల్లో వసతులు కల్పిస్తామని టిట్కో లబ్ధిదారులను మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ఏదైతే ప్రజలు ఈరోజు రోడ్డు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఆ డ్రైనేజ్ కానీ, లైట్స్, తర్వాత ఏదైతే టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ యాక్చువల్గా తనకి ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ట్రీట్ చేసి బయటికి పంపించాలా. అయితే సిఆర్డీఏలో మొత్తం ట్రంక్ లైన్సే వస్తాయి. అప్పుడు దాకా టెంపరీగా అరేంజ్ చేస్తున్నారు. వాటన్నింటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఒక 3 మంత్స్ టైం నేను అందరికీ చెప్తున్నాను. ఒక 3 మంత్స్ టైంలో మ్యాక్సిమం చేయగలిగిన చేస్తాం. ఎందుకంటే ఖజానా ఖాళీ, ఖజానా డబ్బులు సున్నా, ఏం లేవు. ఖజానా ఖాళీ. ప్రజలు కట్టిన ట్యాక్సులు కూడా, ప్రజలు కట్టిన ఇంటి పన్ను, ప్రజలు కట్టిన వాటర్ పన్ను అన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు వాడేశారు. 2019లో ఈ రాష్ట్రానికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు తెచ్చాం. 2019 5 సంవత్సరాలు అయిపోయింది. అదేంటంటే మున్సిపాలిటీలో డ్రైన్స్కి, వాటర్ లైన్స్కి, వాటికి 5,350 కోట్లు తెస్తే ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు వాడింది 240 కోట్లే. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వాలా. స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వక వదిలేశారు. 2023-24లో 15th ఫైనాన్స్కి 550 కోట్లు ఇచ్చారు. అది ఖర్చు పెట్టి ఈసీలు ఇచ్చుంటే ఇప్పుడు మళ్ళీ 1100 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అవి వదిలేశారు. అంటే ఫైనాన్షియల్ మోస్ట్ ఇండిసిప్లిన్ చేశారు. అసలు లెక్క పక్క ఏమీ లేకుండా. ఈరోజు సిఆర్డీఎల్ చూస్తే జీరో మనీ, డబ్బులు పైసా లేవు. ఇళ్ళకి యాక్చువల్గా ఏంటంటే స్కీమ్ వాళ్ళు మార్చారు. ఆ స్కీమ్లో కొందరు లాభపడ్డారు, కొందరు నష్టపడ్డారు. అయితే దాంట్లో బ్యాంకులకు కట్టాల్సిన అవసరం ఉంది. దాని మీద వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు. దానికి కొంత టైం వచ్చేటట్టుగా చేయమని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. అది సీఎం గారితో మాట్లాడి బ్యాంకు వాళ్ళని పిలిచి యాక్చువల్గా దాన్ని ఎంతవరకు చేయగలం అంతవరకు చేయడానికి ప్రయత్నిస్తామని అందరికీ తెలియజేస్తాం.